స్పీకర్ స్వతంత్రుడు, ఆయనను కోర్టులు ఆదేశించలేవు. ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీసు తరఫున వాదనలు. నిర్ణయం తీసుకునేదాకా ఆగకుండా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. స్పీకర్కు రాజ్యాంగ విశేషాధికారాలు ఇచ్చింది. స్పీకర్కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చింది. ఆయన డెసిషన్ తీసుకున్నాకే న్యాయ సమీక్షకు ఛాన్స్ ఉంటుంది. బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహత్గి స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్లైనా చూస్తూ ఉండాల్సిందేనా అని బెంచ్. ఇక స్పీకర్కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చిందని, ఆయన స్వతంత్రుడని సుప్రీంకోర్టుకు అసెంబ్లీ స్పీకర్ ఆఫీసు తరఫున అడ్వకేట్ ముకుల్ రోహిత్గి నివేదించారు. స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆయనను ఆదేశాలు ఇవ్వలేవు. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారులను కోర్టులు హరించలేవు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ముందు రోహత్గి ఈ వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీద్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. స్పీకర్ ఆఫీస్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి, అసెంబ్లీ సెక్రటరీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి హాజరయ్యారు. ఇక్కడ స్పీకర్ల అనర్హత పిటిషన్ ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో బెంచ్ ఆ రోజు విచారణ ఉందన్నప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉంటుండు. సరే, ఏం జరుగుతుంది? స్పీకర్ స్వతంత్రుడు, ఓకే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను మనం ప్రస్తావించుకోవాలి. ఏమన్నదంటే, స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్లైనా చూస్తూ ఉండాల్సిందేనా అని బెంచ్ చెప్పింది. ఉండాల్సిందేనంటే ఉండాల్సిందే, ఉండాల్సిందేనంటే ఉండాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే పవర్ డివిజన్ ఏదైతే జరిగిందో దాంట్లో ఇప్పుడు చట్టసభలకు సంబంధించినటువంటి అంశం పరిధిలోకి స్పీకర్ కార్యాలయం కూడా వస్తుంది. కాబట్టి దీంట్లో ఏలు కాదు, గోరు కూడా పెట్టలేవు కోర్టులు. కనీసం మీరు పలానా డేట్ నాడు నిర్ణయం తీసుకోవాల్సిందే అని కూడా చెప్పలేవు. కానీ ఆర్టికల్ 142 ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు కొన్ని విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆ అధికారాలు ఏంటి అంటే, రాజ్యాంగం పూర్తిగా విఫలమవుతున్నటువంటి సందర్భంలో, అత్యంత అవినీతితో కూడుకున్నటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి ప్రత్యేక సందర్భాలలో సుప్రీంకోర్టులు విశేష అధికారాలు వాడి ఆదేశించవచ్చు. అయితే ఆదేశించవచ్చు, కానీ అమలు చేయమని డిమాండ్ చేయలేవు. ఇక్కడ స్పీకర్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో, ఈ 10 మంది పైన తన అభిప్రాయాన్ని, తన మాట, ఎస్ వీళ్ళు ఫిరాయించిరు, వీళ్ళు ఫిరాయించడం తప్పు అని చెప్పాలి, లేదంటే వీళ్ళు ఫిరాయించడం కరెక్టు అని చెప్పాలి, లేదు అంటే వీళ్ళు ఇంకా ఫిరాయించలేదని చెప్పాలి. అసెంబ్లీ పెబ్బ కాబట్టి. రైట్. ఇక్కడ ఇప్పుడు వచ్చిన పరిశాన్ ఏంటంటే, 10 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ స్పీకర్ ఉన్నారు. స్పీకర్ గారు ఈ ఎవరైతే పార్టీ ఫిరాయించారో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే దాదాపు 10 నెలలు గడిచిపోయింది. 10 నెలలు గడిచిపోయింది. వీళ్ళ మీద కంప్లైంట్ చేసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కంప్లైంట్ చేసి 10 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పలేదు, పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే స్పీకరు ఎన్ని రోజులు పరిశీలించవచ్చు అంటే ఆయన ఇష్టం, ఎప్పటిదాకా పరిశీలించ ఆయన ఇష్టం, అది అయిపోయేదాకా ఆయన ఇష్టం. ఇక్కడ విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు నిన్న విచారణ చేసి ఆర్టికల్ 142 ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ ఆర్టికల్ 142ను ఇటువంటి చిన్న విషయాల్లో ఉపయోగించేటువంటి సీన్ అయితే ఉండదు. సో కాకపోతే సుప్రీంకోర్టు బెదిరింపు కోసం ఒక మాట అనొచ్చు, కానీ అల్టిమేట్గా స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఈ అంశాన్ని ఇట్లాగే వదిలేసి ఉన్నంతకాలం ఆ కోర్టు ఏం చేయలేదు. ఒకవేళ స్పీకర్ వీళ్ళపైన ఏదో ఒకటి ఎస్ ఆర్ నో అనేటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే అప్పుడు ఈ ఎస్ పైన నో పైన విచారించేటువంటి అధికారం కోర్టులకు ఉంది. కాబట్టి ఈయన ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు. ఆ ఎస్ ఎప్పుడు చెప్తావు, నో ఎప్పుడు చెప్తావు అనేది కోర్టులు పెడుతున్నటువంటి డెడ్ లైన్. అప్పుడు సింగిల్ బెంచ్
4 వారాల లోపల మీరు షెడ్యూల్ ఇవ్వాలని చెప్పినటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. కొట్టేస్తే సేమ్ పిటిషనర్లు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును తప్పుపట్టింది. ఎస్, మేము విచారించడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అనేటువంటి మెరిట్స్ చెప్పుకుంటూ సుప్రీంకోర్టు క్లియర్గా ఒక మాట ఏం చెప్పిందంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ అసలు ఉప ఎన్నికలు రావని చెప్పిండు. ఉప ఎన్నికలు రావని చెప్తే సుప్రీంకోర్టు దృష్టికి నిన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది తీసుకొని పోతే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారిని మందలిచ్చింది. మీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 10ని వయలేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కోర్టు ధిక్కరణ కింద మేము నోటీసులు ఇస్తాము అనేటువంటి మాట చెప్పింది. చెప్తూనే ఇంకొకసారి అలా మాట్లాడొద్దని చెప్పి మీ ముఖ్యమంత్రికి పోయి చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో అసెంబ్లీలో అది తీసుకోవాల్సింది కాదు, అంత టెంప్టింగ్ అవసరం లేకుండే. అల్టిమేట్గా ఈయన చేసేటువంటి కార్యక్రమాలకి అక్కడ రాహుల్ గాంధీ ఇరికిపోతూ ఉన్నాడు. సో తాత్కాలికంగా అది సప్పట్లు కొట్టడానికి డైలాగులకు పనికొస్తుండొచ్చు, కానీ అల్టిమేట్గా ఒక దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చలు ఆ తర్వాత నిర్ణయాల విషయంలో ఇది దోషిగా నిలబెడుతుంది ఆ పార్టీని. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముంగట్టున్నటువంటి ప్రధానమైన సమస్య ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ ఆదేశిస్తే దాన్ని అమలు చేస్తారా స్పీకరు అనేది ఒక చర్చ. అయితే దీంట్లో భాగంగా ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు, ఏది ఆయన పేరు గద్వాల్ ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా నా ఫోటో తీసుకపోయి కాంగ్రెస్ ఫ్లెక్సీలలో పెడుతున్నారని కేసు పెట్టించాను. గూడెం మైపాల్ రెడ్డి నేను కట్టర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసాను. పోచారం శ్రీనివాసరెడ్డి అయితే ఇటెంకాలు వస్తలేడు. సో ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళు వెనక్కి పోయిరనుకో రేవంత్ సర్కార్ డీలా అయిపోతుంది. కొత్తగా వచ్చేటోడు ఉండడు, ఈ ఉన్నోళ్ళు ఉండరా అనేది కూడా ఇంకా డౌటే. ఇదొక ప్రమాదం ఉంటే ఇప్పుడు నిజంగా స్పీకర్ గారి నిర్ణయం అనుకో, స్పీకర్ గారు లేదండి వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని స్పీకర్ గారు అన్నారనుకో, కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయమని తిరిగిన ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. దానం నాగేందర్ గారు ఏకంగా కండువ కప్పు ఎంపీగా పోటీ చేసిండు. గూడెం మైపాల్ రెడ్డి కండువ కప్పుకుడు, పోచారం శ్రీనివాసరెడ్డి కండువ కప్పుకుడు. ఇవన్నీ పచ్చిగా ఆధారాలు దొరికినాయి. అరికప్పుడు గాంధీ అయితే నేను కండువ కాదా దేవుందని చెప్పేసిండు. అంటే ఈ రకమైనటువంటి పొలిటికల్ డిస్టర్బెన్స్లో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఇంత పెద్ద డిస్టర్బెన్స్లో ఉన్న ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం నీ దగ్గరకు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, వాళ్ళు ఉన్నది ఈ ప్రయత్నంలో.